అనంతపురం బళ్ళారి బైపాస్లోని విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదానికి సలాం కొడుతూ విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలను లూటీ చేస్తున్నారంటూ సిపిఐ నాయకులతో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ఒక నిరసన తెలియజేసుకుంటున్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ప్రధాన సమస్య ఏంటి? వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఏ విధంగా వాళ్ళకి నష్టం కలుగుతుంది? ఈరోజు 2022 పార్లమెంటులో విద్యుత్ సంస్కరణల్ని అమలుపరచడం జరిగింది. ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 29 రాష్ట్రాల్లో ఎవరు కూడా చేయనటువంటి సాహసాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శరవేగంగా సంస్కరణల్ని అమలు పరుస్తూ ఈవేళ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈవేళ 25 సంవత్సరాలకు సరిపడగా ఈవేళ విద్యుత్ ఒప్పందాలని అదానీ కంపెనీకి సంబంధించినటువంటి షిరిడి సాయి కంపెనీతో చేసుకోవడం జరిగింది. దాని పర్యవేక్షణమే ఈరోజు విద్యుత్ ఛార్జీల భారము ఈవేళ ప్రజలు మోస్తూ ఉన్నారు. అయితే దీంట్లో దురదృష్టకరమైన అంశం ఏమంటే, గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ స్మార్ట్ మీటర్లకు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ పోరాటంలో మాతో కలిసి వచ్చి ఈవేళ విద్యుత్ స్మార్ట్ మీటర్లని పలగొట్టమని ఈవేళ ఆ రోజు లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అదానీ కంపెనీతో చేసుకున్న ఏ ఒప్పందం అయితే ఉందో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు మోయలేని భారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈవేళ 1 సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ 1 సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో దాదాపు 15,486,000 కోట్ల రూపాయల భారాలని ఈరోజు ప్రజల మీద వేయడం జరిగింది. అంటే ఈవేళ మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈవేళ ఈ సంవత్సరంలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. ఇది ఈ సంవత్సరంతో ఆగేది కాదు. ఎందుకంటే ఇలా వినియోగదారులకు తెలియకుండానే ఈవేళ విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈవేళ 100 రూపాయలు వస్తున్నటువంటి వాళ్ళకు 600 రూపాయలు వస్తూ ఉన్నాయి. 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 200 రూపాయలు వస్తూ ఉన్నాయి. విద్యుత్ బిల్లులు చూస్తానే ఈవేళ గుండె గలోపం అనే పద్ధతులు ఈవేళ ఈ యొక్క విద్యుత్ బిల్లులు వస్తూ ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం స్మార్ట్ మీటర్లు చేయడం ద్వారానే. ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే బిగిస్తూ ఉన్నారో అక్కడ బిల్లులు డబల్ అవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అడిగితే చెప్పే నాతుడు లేకుండా పోతూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు పేద ప్రజలకి ఈవేళ అందరూ కూడా ఉపయోగపడే విద్యుత్ ఛార్జీలని ఈవేళ ఈ రకంగా ప్రజల్ని దోపిడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో ఆ హామీ ప్రకారంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఈవేళ షిరిడి సాయి కంపెనీతో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దాన్ని రద్దు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు ఎందుకు రద్దు చేయలేకపోతా ఉన్నారు? దీని వెనుక అదానీ ఉన్నాడని, అదానితో పెట్టుకుంటే తన ప్రభుత్వానికి ముప్పు వస్తుందనేసి భయపడతా ఉన్నాడు. అంటే మీ ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసము ప్రజల మీద ఇవాళ ఈ రకమైనటువంటి భారాలు వేస్తూ ఉన్నారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ విద్యుత్ ఛార్జీల యొక్క సమస్య నీకు తెలుసు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ఇవాళ వామపక్ష పార్టీలు 100 రోజుల పాటు ఉద్యమాలు చేసి నీకు 10 సంవత్సరాలని అధికారం నుంచి దూరం చేశారు. కానీ మళ్ళీ మీరు అదే పాత పద్ధతులకు వస్తూ ఉన్నారు. నిజమే, మీరు చెప్తా ఉన్నారు 1995 ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. అందుకోసమే మీరు అట్లాంటి సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకోసమే మీరు కూడా 10 సంవత్సరాలు ఇంటికి పోవడానికి సిద్ధమైతే ఈ రకమైనటువంటి ప్రజల మీద భారం వేసే కార్యక్రమాలని తీసుకొని రావాలి. లేకపోతే నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే తక్షణమే తగ్గించాలి. అందుకోసం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దీని ఒక పెద్ద మహా ఉద్యమంగా ప్రజలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ వినియోగదారుల పైన భారం పడుతుందో వాళ్ళకి తెలియకుండానే అధిక బిల్లులు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉన్నదో ఆ విధానాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. దీనికంతటి కారణం ఏదైతే ఈ ఒప్పందాలు అదానీ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారో అదే కారణం అంటున్నారు. ఇది గనక ఉపసంహరణ గనక చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగాని వీళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో ఆర్కే సూర్య, స్వతంత్ర న్యూస్, అనంతపురం జిల్లా.